హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి రాజ్మా కదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. స్టవ్ మీదది కుక్కర్‌లో చేస్తున్నాను. సరిపడా ఆయిల్ వేసేసుకుంటున్నానండి. ఇందులోకి 2 బగారాకులు, 1 కప్పు ఆనియన్, ఒక 4, 5 కట్ చేసిన పచ్చిమిర్చి, వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము. ఈ విధంగా కలర్ రావాలి. పచ్చిమిర్చి అనేది పచ్చిదనం పోయేంత వరకు మంచిగా హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రెష్‌గా చేసి వేసుకోండి. ఈ రాజ్మా కర్రీ మన హెల్త్‌కి చాలా మంచిదండి. ఇది ఈజీగా కుక్కర్‌లో చేసుకోవచ్చు. రాజ్మాలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. రాత్రికి నానబెట్టాలండి. రాత్రికి నానబెట్టి మార్నింగ్ చేసుకోవాలి. రాజ్మా బాగా స్ట్రాంగ్‌గా ఉంటాయండి. ఎప్పుడైనా రాజ్మా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ వండుకోండి. ఈ రాత్రి నానబెట్టిన రాజ్మా 1 కప్పు తీసుకున్నాను. ఒక 2 టమాటాలండి. ఇప్పుడే కుక్కర్‌లో చేస్తున్నాం కాబట్టి ఇందులోని అన్నీ వేసేసుకుందాము. 1:30 టీ స్పూన్ కారం తీసుకుంటున్నాను. రాజ్మా కొంచెం కారం ఎక్కువేస్తే చాలా ఘాటుగా ఉంటదండి. చూసుకొని వేసుకోండి. సరిపడా సాల్ట్ వేశాను. రాజ్మాలో పోషకాలు చాలా ఉంటాయండి. మన హెల్త్‌కి చాలా మంచిది రాజ్మా. రాజ్మాలో ఎన్నో పోషకాలు ఉంటాయండి. ఎక్కువ మసాలాలు వేయడం లేదండి. ఎందుకంటే రాజ్మా చాలా ఘాటుగా ఉంటుంది. నేను ఓన్లీ ధనియాల పొడి వేశాను. ఒక 2 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. ఒక 6 విజిల్లొత్తే సరిపోతుందండి. మీకు అవసరం ఉన్నవాళ్ళు మసాలా వేసుకోవచ్చు. మా ఇంట్లో అంత ఘాటుగా తినరు కాబట్టి. ఈ రాజ్మా గానీ, కాబూలి చన్నా గానీ అసలు కొంచెం కారం ఎక్కువైందనుకోండి అస్సలు తినలేము. అంత ఘాటయిపోతుంది. చూసారా? పర్ఫెక్ట్‌గా అయినట్లే కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసుకుందాము. ఈ రెసిపీ నచ్చినట్టయితే ఫ్రెండ్స్ కంపల్సరీ లైక్ చేయండి. ఎలా వచ్చిందో రాజ్మా చూద్దాము. మెత్తగా ఉడకాలండి. ఒకసారి ఒక పీస్ తీసుకొని చుంచి చూద్దాము. ఇలా మెత్తగా ఉడకాలి. చూసారా? ఇలా ఉడికితేనే కర్రీ చాలా బావుంటుందండి. రోటీలోకి చాలా బావుంటుంది రైస్ కన్నా. ఈ రెసిపీ నచ్చినట్లయితే కంపల్సరీ నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.